గుంటూరులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేసు నమోదైంది. గుంటూరు నగరపాలెం స్టేషన్లో కారుమూరి నాగేశ్వరరావుపై కేసు ఫైల్ చేశారు. టీడీపీ నేతలను నరికేస్తానంటూ మాట్లాడారు కారుమూరి. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కారుమూరిపై గుంటూరు పశ్చిమ డీఎస్పీకి నిన్న ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. దీంతో నగరపాలెం స్టేషన్లో కారుమూరిపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అవినీతి తిమింగలం అని అన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరని అన్నారు. ఎప్పుడో అధికారంలోకి వస్తామని అప్పుడు లాగి కొడతామంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరని అన్నారు. తాము ప్రత్యక్ష చర్యలకు దిగితే కారుమూరి ఎక్కడుంటాడో కూడా తెలియదన్నారు శ్రీనివాస్ వర్మ. రాజకీయాల్లో పదజాలం చాలా ఇంపార్టెంట్. మనం ఉపయోగించేటువంటి భాష చాలా ఇంపార్టెంట్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాలు చెల్లదు. ఎప్పుడో అధికారంలోకి వస్తాం, పగటికెళ్తాం. అధికారంలోకి వచ్చాక ఆడిని ఇడ్చుతుంటాం, ఈయన్ని ఇడ్చుతాం అంటే అసలు ఈ లోపు బొక్కలోకి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో తెలియని పరిస్థితి మనిషికి. ఒక అవినీతి తిమింగలం. రాజకీయాల్లో పదజాలం చాలా ఇంపార్టెంట్. మనం ఉపయోగించేటువంటి భాష చాలా ఇంపార్టెంట్. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాలు చెల్లదు. ఎప్పుడో అధికారంలోకి వస్తాం, పగటికెళ్తాం. అధికారంలోకి వచ్చాక ఆడిని ఇడ్చుతుంటాం, ఈయన్ని ఇడ్చుతాం అంటే అసలు ఈ లోపు బొక్కలోకి వెళ్ళిపోయి